గంగాలమ్మ తల్లి పండగ. ఆ తల్లి కోసం అడవి నుంచి తెచ్చిన కర్రలతో ఆకాశమంత ఉయ్యాలు కట్టి మొదటిగా ఆ తల్లిని అందులో కూర్చోబెట్టి ఊపుతారు. మొదటి 2 రోజులు ఊరి గురవాడు, అదే ఊరి పూజారి గారు, ఆయన్ని గురవాడు అని పిలుస్తారు. ఆయన చేతుల మీదుగా ఆ తల్లికంటూ కొన్ని పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఊర్లో ఉన్న ఉడుకు రక్తం యువత ఎన్నో రోజుల నుంచి శిక్షణ పొందుతున్న నృత్యాన్ని ఆ తల్లి ఆవరణలో ఎంతో అందంగా ప్రదర్శన చేస్తారు. చివరిగా 3వ రోజు అసలైన పండగ రోజు. ఇక్కడి నుంచి అసలైన పండగ స్టార్ట్ అవుతుంది. ఆ పాప ఎత్తుకుందే దాన్నే ఘటం అంటారు. ఆ ఘటాన్ని ప్రతి గడప గడపకు చివరిసారిగా తిప్పుతారు. ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆ తల్లి కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుని వారికి తోచిన కానుకను ఆ ఘటంలో వేస్తారు. ఈ సాంప్రదాయాన్ని పండగ మొదటి రోజు కూడా చేస్తారు. అది తల్లిని నిలబెట్టడానికి, ఇది అదే తల్లిని తన కొలువైన ప్రదేశంలో దింపడానికి ఈ సాంప్రదాయం పాటిస్తారు. ఘటం తిరిగొచ్చిన తర్వాత గ్రామ ఆనవాయితీ నృత్యాన్ని ఆ తల్లి ముందు ఎంతో ప్రేమతో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ఆ తల్లిని తీసుకుని ఏడాది పాటు తను ఉండే ప్రదేశానికి పిల్ల జల్ల ముసలి ముతక అందరూ బయలుదేరతారు. ఈ పాపను గుర్తుపెట్టుకోండి, తన కోసం చివర్లో చెప్తా. దగ్గరగా 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆ ప్రదేశం. కొంచెం కష్టపడాలి. మరి మొత్తానికి ఆ తల్లి చోటుకు వచ్చేసాం. ఇది ఒక చిన్న కొండ మీద ఉంటుంది. నిజంగా ఈ ప్లేస్ ని చూడగానే నడిచిన దిగులు మొత్తం పోయింది. ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టే అనిపించింది. ఇంతటితో అయిపోలేదు. ఆ తల్లి కోసం చేసే ప్రదక్షిణ ఇంకా మిస్టీరియస్ గా ఉంటుంది. గంగాలమ్మ దగ్గరికి రావాలంటే ఇలా రాళ్ల మధ్యలోంచి పైకొచ్చి సరిగ్గా ఒక్క మనిషి పట్టేంత గుహదారి ఉంటది. అందులోంచి ఒక్కొక్కరుగా దూరి మళ్ళీ అక్కడి నుంచి వెనక వైపు కిందకు దిగి మళ్ళీ అక్కడి నుంచి ఒక చిన్న గుహలోకి దిగి నడుచుకుంటూ ముందుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి ఒక పెద్ద రాయి పైకెక్కి మళ్ళీ అక్కడి నుంచి కింద వైపు దిగితే సరిగ్గా ఆ గంగాలమ్మ ముందు తేల్తాము. అడ్వెంచర్ ని నేచర్ ని ఇష్టపడే వాళ్ళే కాదు, ఎవరైనా ఈ ప్లేస్ కి ఫిదా అవ్వాల్సిందే, నేను గ్యారంటీ. ఇక్కడ నుంచి ఆ తల్లికి సమర్పించుకునే సాంప్రదాయాలు పద్ధతులు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కానీ వీడియోలు అంత ఎక్కువైపోతుంది. ఇన్స్టామామే యాక్సెప్ట్ చేయడు. మిగిలిన ఇన్ఫర్మేషన్ అండ్ విజువల్స్ వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి.